ఎలాగంటే అన్నమేమో హైట్లో ఉంది సార్, నీళ్ళేమో డౌన్లో నిలబడి పట్టడం కరెక్ట్గా పడుతుంది. ఇస్తారా అందరూ నమస్కారం. నా పేరు టోనీ బాబు, జనసేన పార్టీ సీనియర్ నాయకుడిని. ఈరోజు నెల్లూరు జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో మొన్న ఒక 8 రోజుల క్రితం నెల్లూరు నగరంలో ఒక అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 14 కుటుంబాలు రోడ్డు పాలయ్యారు. దాని వెంటనే స్పందించి ఎన్డీఏ కూటమిలో ఈరోజు నెల్లూరు నగర శాసనసభ్యులు మరియు పట్టణ శాఖ మంత్రి నారాయణ గారు స్పందించి వారికి చంద్రబాబు నాయుడు గారు సీఎం గారు ₹1,00,000 ఆర్థిక సాయం చేశారు. అదేవిధంగా నారాయణ గారు సొంత నిధులతో 15,000 రూపాయలు ఇచ్చారు. అదేవిధంగా మన నెల్లూరు నగర ఎంపీ గారు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు
15,000 రూపాయలు పంపించడం జరిగింది. అప్పుడు జనసేన పార్టీ స్పందించి వారికి భోజనాలు, వాళ్ళకి చీరలు, బెడ్షీట్లు, ఇంకా వాళ్ళకి పప్పు ధాన్యాలు, రైస్ బ్యాగ్స్, ఇంకా బీజేపీ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, అందరూ స్పందించి ఎన్డీఏ కూటమి ఏకంగా ఉంటుంది, ఎన్డీఏ అంటే ఏంటనేది చూపించాం. ఆ రోజు ఎక్కడ ఇబ్బందుల్లో ఉన్నా, ఎవరు బాధల్లో ఉన్నా అక్కడ జనసేన పార్టీ ముందుంటుంది. ఈ రోజు ఈ కార్యక్రమం చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఉదయం ఇక్కడికి వీళ్ళ కుటుంబాలను చూడడానికి రావడం జరిగింది. వాళ్ళు ఎంతో బాధపడుతూ మా బిడ్డలకు వేసుకోవడానికి బట్టలు లేవని చెప్పారు. నాకు చాలా బాధ కలిగి వెంటనే మా తమ్ముడితో మాట్లాడి వెంటనే ఈ కార్యక్రమం శ్రీకారం చుట్టాం. వాళ్ళకి ఫుడ్స్, పలకలు, అదేవిధంగా బట్టలు కూడా ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. వాళ్ళకి ఏమి ఉన్నా కానీ జనసేన పార్టీ నెల్లూరు జిల్లా శాఖ ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అదేవిధంగా నెల్లూరు జిల్లా జనసేన పార్టీ నాయకులు మాధవ్ గారు ఇప్పుడే ఆ బిడ్డలు చూసి తను ఉదయం చలించిపోయి నేనున్నాను, వాళ్ళకు కూడా వాళ్ళకి ఆడుకోవడానికి కూడా ఆ రోజు ఇంట్లో సైకిళ్ళు కావచ్చు, చిన్న చిన్న ఆట వస్తువులు అన్ని కాలిపోయి కట్టు బట్టలతో బయట ఉన్నారు. ఈ రోజు మాధవ్ స్పందించి వాళ్ళకి 1, 2 నా తోచిన చిన్న సైకిళ్ళు నేను తెచ్చిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఆడుకోవడానికి పిల్లలకి. నిజంగా అతనికి ఉన్న ఆ ప్రేమను బట్టి జనసేన పార్టీ నాయకుడిగా ఆయన ముందుకు వచ్చినందుకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మీకు ప్రత్యేకంగా ఇటువంటి సేవాభావం గల వ్యక్తులు మీరు ఇంకా ముందుకు రావాలని మనసారి కోరుతున్నాం. అదేవిధంగా మన భాను గారు, లాయర్ గారు కూడా నేను కూడా ఉంటాను వాళ్ళ పిల్లలు తోడుగా అని చెప్పి తను కూడా చెప్పాడు. తను కూడా కృతజ్ఞతలు. అదేవిధంగా తమ్ముడు ఈ డివిజన్ ఇన్ఛార్జి తమ్ముడు కూడా నేను ఉదయం లేస్తే వాళ్ళని గమనిస్తున్నానని చెప్పాడు. తమ్ముడికి కూడా కృతజ్ఞతలు చెప్తున్నాను. ఎందుకంటే జనసేన పార్టీ కుటుంబ పార్టీ మాది, మా కుటుంబ సభ్యులు మేమంతా. ఎక్కడ ఏం జరిగినా మేమంతా ఉంటామని ఈ సందర్భం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై హింద్. మీకు ఎవరికి ఫోన్లు లేవమ్మా? ఆ ఫోన్లు వచ్చినప్పుడు తీయండి, వాడు మాట్లాడేటప్పుడు తీయండి, ఫోటోలు తీయండి, వీడియో తీయండి. ఎవరైనా వచ్చినా వెంటనే ఫోటో తీసి పంపించండి. ఆయన ఏం డబ్బులు ఎదుగుతుంది, మీకు రూపాయి ఖర్చు లేదు. ఇక్కడ సుల్తాన్ మా మీకు సుల్తాన్ బాయ్ ఉన్నాడు, అందుబాటులో ఉంటాడు. మీకు ఏమున్నా కూడా సుల్తాన్ బాయ్ ఫోన్ చేయండి. డివిజన్ ఇన్ఛార్జ్ అయినా ఎవరన్నా వచ్చి మీ దగ్గర మాట్లాడుతున్నప్పుడు నేను ఫోన్ చేయండి, నేను వచ్చి మాట్లాడతాడు. నాకు తెలుసు ఏం మాట్లాడాలి ఏంటండి. మీరేం మాట్లాడాల్సిన కంగారు అవసరం. మినిస్టర్ గారు ఆయన కూరుకున్నాడు, ఎంపీ గారు మంచి వేసుకున్నాడు, వెంకట ప్రభాకర్ రెడ్డి గారు వీళ్ళిద్దరూ మంచి వేసుకోవడం వల్ల అన్ని మంచి జరుగుతాయి. ఈ కంగారు భయపడిపోతున్నాం. నెంబర్ ఇచ్చారు, ఫోన్ చేయండి. జనరల్ నెంబర్ ఆధార్ కార్డు అవన్నీ మీ దగ్గర ఉన్నాయి.